ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. వాలెంటైన్స్ డే నాడు పొరపాటున తప్పుడు బహుమతిని ఎంచుకోవడం వల్ల సంబంధాల్లో చిలుకలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని, నెగటివిటీ ఎనర్జీ ఆకర్షిస్తాయి. మరికొన్ని విడిపోవడానికి సంకేతంగా నిలుస్తాయి. ఉదాహరణకు గడియారం ఇవ్వడం వల్ల ప్రేమకు కాలం చెల్లిపోతుందని, అద్దాలు ఇవ్వడం వల్ల మనస్పర్ధలు వస్తాయని నమ్ముతారు. అటువంటి అశుభకరమైన బహుమతుల జాబితా, వాటి వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటో ఇప్పుడు విశ్లేషిద్దాం. అశుభం, ప్రతికూల సంకేతాలు. ప్రేమకు ఎర్ర గులాబీ చిహ్నం, కానీ నల్లటి వస్తువులను లేదా నల్ల గులాబీలను బహుమతిగా ఇవ్వడం అస్సలు మంచిది కాదు. నలుపు రంగును దుఃఖానికి, వినియోగానికి గుర్తుగా భావిస్తారు. అలాగే పర్సులు, బ్యాగులు మరియు తోలుతో చేసిన వస్తువులను ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు సంబంధాల్లో గొడవలు వస్తాయని కొందరు నమ్ముతారు. అబద్ధాలను బహుమతిగా. అలాగే పర్సులు, బ్యాగులు మరియు తోలుతో చేసిన వస్తువులను ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు సంబంధాల్లో గొడవలు వస్తాయని కొందరు నమ్ముతారు. అద్దాలను బహుమతిగా ఇవ్వడం వల్ల అందులోని ప్రతిబింబం ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుందని, తద్వారా దంపతుల మధ్య ఎప్పుడూ కలహాలు జరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. సంబంధం తెగిపోయే ప్రమాదం. వాస్తుశాస్త్రం ప్రకారం ఎవరికైనా వాచ్ ఇవ్వడం వల్ల వారి కాలాన్ని మనం బహుమతిగా ఇస్తున్నట్లు అర్థం. ఇది ఆ సంబంధం ముగింపు దశకు చేరుకుందని సూచిస్తుంది. అలాగే మొక్కలను గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాస్టాక్స్ లేదా ముళ్ళు ఉన్న మొక్కలను ఎప్పుడూ ఇవ్వకూడదు. ముళ్ళు ఉన్న మొక్కలు బంధంలో చేదును, గొడవలను సృష్టిస్తాయి. పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు వంటివి బహుమతిగా ఇస్తే ఈ ప్రేమ బంధాన్ని తెంచేసే ప్రమాదం ఉందని పురాణాలు చెబుతున్నాయి. పువ్వుల పేర్లతో చిన్నారుల నామకరణం. బహుమతుల సంగతి పక్కన పెడితే చాలామంది తమ ప్రేమకు గుర్తుగా పుట్టే పిల్లలకు పువ్వుల పేర్లు పెట్టడానికి ఇష్టపడతారు. పువ్వుల పేర్లు స్వచ్ఛతకు, అందానికి ప్రతీకలు. రోజా, మల్లె, లిల్లీ, కమలం వంటి పేర్లు పిల్లలకు సానుకూల శక్తిని ఇస్తాయి. ప్రేమ బంధాన్ని గిఫ్ట్స్ కంటే మనసుతో కాపాడుకోవడం ముఖ్యం. అయితే శాస్త్రాలను కూడా దృష్టిలో పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. బహుమతుల ఎంపిక అనేది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.